ఇది కేవలం ఒక వివాహం మాత్రమే కాదు. ఎన్నో జన్మల కలల సాక్షాత్కారం. ఆ గదిలో వెలిగించిన దీపాల కాంతిలో భవిష్యత్తు మీద ఎన్నో నూతన ఆశలతో సల్మాన్ కళ్ళు మెరుస్తున్నాయి. ఎప్పటినుంచో తాను కన్న జీవిత భాగస్వామి అనే పదానికి అర్థం ఇప్పుడే తన కళ్ళ ముందు సాక్షాత్కరిస్తుందని అతడు నమ్మాడు. ఇంట్లోని పెద్దల దీవెనలు, బంధువుల కోలాహలం మధ్య ఆ ఇల్లంతా పండగ వాతావరణంతో కలకలలాడుతోంది. పెళ్లి పీటల మీద కూర్చున్న ఆ క్షణం నుంచి తన ప్రాణంగా చూసుకుంటానని సల్మాన్ మనసులో 100 సార్లు ప్రమాణం చేసుకున్నాడు. ఎవరికీ తెలియని ఎన్నో మధురమైన ఊహలతో తన జీవితపు కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాలని అతను ఉవ్విళ్ళూరాడు. కొత్త బట్టలు, చేతికి ఉన్న మెహందీ అందం ఆ గదిలో ఒక సరికొత్త సువాసనను వెదజల్లుతూ ఉన్నాయి. జీవితాంతం తోడుంటానని చెప్పిన ఆ మాటలు కేవలం గాలిలో కలిసిపోవని, అవి తన గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి అని అతను భావించాడు. తన అర్ధాంగిగా రాబోతున్న ఆ అమ్మాయితో చిన్న చిన్న అల్లర్లు, క్యూట్ గొడవలు పడుతూ జీవితాన్ని పండగలా మార్చుకోవాలి అని అతను కలలు కన్నాడు. కాలం ఎంత వేగంగా మారుతున్నా తమ ప్రేమ ప్రయాణం మాత్రం ఎప్పటికీ ఒక సుందరమైన కావ్యంలా సాగిపోతుందని సల్మాన్ ప్రగాఢంగా విశ్వసించాడు. ఆ గది నిండా నిండిన నిశ్శబ్దం కూడా ఏదో ఒక మధురమైన రాగాన్ని ఆలపిస్తున్నట్లు అతనికి అనిపించింది. పెళ్లి తంతు ముగిసి అలసిపోయిన ఆ అందమైన రాత్రివేళ తన జీవితంలోకి వస్తున్న కొత్త మనిషిని స్వాగతించడానికి సల్మాన్ ఎంతో ఆతృతగా ఎదురుచూశాడు. జీవితం తనకు ఇంతటి అద్భుతమైన బహుమతిని ఇస్తుందని అతను ఊహించి ఉండడు అనుకున్నాడు. కానీ ఆ ఆనందపు ఉత్సాహం ఎక్కువసేపు నిలవదు అని, విధి తనతో ఒక విచిత్రమైన ఆట ఆడబోతుందని అతనికి అప్పుడు అసలు విషయం తెలియదు. గది తలుపులు తెరుచుకున్న క్షణంలో ఒక ఆహ్లాదకరమైన వాతావరణం బదులుగా గది నిండా భయానకమైన నిశ్శబ్దం మరియు గుండెలను పిండేసే ఏడ్పు శబ్దాలు వినిపించాయి. వధువు ముఖంపై ఉన్న సిగ్గు మొగ్గలు కనుమరుగై ఆమె ముఖంలో విపరీతమైన నొప్పులతో కూడిన భయం చాలా స్పష్టంగా కనిపించింది. తన భార్య అలా కడుపు పట్టుకొని విలవిలలాడిపోతూ ఉండడం చూసిన సల్మాన్ గుండె ఒక్క క్షణం ఆగిపోయినంత పనయింది. నీకు ఏమైంది? ఎవరైనా నిన్ను ఇబ్బంది పెట్టారా? అని ఆందోళనతో ఆమె చేతులు పట్టుకుని అడిగాడు. కానీ ఆమె నుంచి వచ్చే ఏకైక సమాధానం గుండెలను చీల్చే బాధాకరమైన కేకలు మాత్రమే అయ్యింది. ఆమె చాలాసేపు పడుతున్న ఆ నరకయాతనను చూసి ఆ ఇంటి సంతోషమంతా ఒక్కసారిగా ఆవిరైపోయింది. అర్ధరాత్రి వేళ ఆ ఇల్లంతా నవ్వుల స్థానంలో కన్నీళ్లతో తడిచిపోయింది. ఇక క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆ పెళ్లి దుస్తులలోనే చేతి మెహందీ చెరిగిపోకుండానే ఆమెను అత్యవసరంగా దగ్గరలోని ఒక ఆసుపత్రికి తరలించారు. రాత్రికి రాత్రే ఆ చిన్న గ్రామంలో పెద్ద కలకలం రేగింది. బంధువులందరూ ఆందోళనతో ఆసుపత్రి చుట్టూ మూగారు. డాక్టర్ గది నుంచి బయటకు వచ్చి చెప్పిన ఆ సంచలన నిజం అందరి కాళ్ళ కింద భూమిని కదిలించేలా చేసింది. ఎన్నో ఆశలతో అడుగుపెట్టిన ఆ ఇంట వధువు 5 నెలల గర్భిణి అనే నిజం ఆ కుటుంబంపై పడిన పిడుగులాంటి వార్త అయ్యింది. ఆ క్షణంలో సల్మాన్ తల మీద ఎవరో బండరాయి మోపినట్లయింది. తన జీవితం ఒక క్షణంలో అంధకారంలోకి కూరుకుపోవడం అతడు అస్సలు నమ్మలేకపోయాడు. కట్టుకున్న భార్య తనను తొలి రోజే ఇంతటి మోసానికి గురి చేస్తుందని అతను కలగని కూడా ఉండడు. ఆసుపత్రి తెల్లటి గోడల మధ్య సల్మాన్ గుండె పగిలి ఏడుస్తున్న తీరు చూసేవారికి కూడా కంటతడి పెట్టించింది. ఉదయం వెలుగుతో పాటు ఆ గ్రామంలో ఆ పెళ్లి రహస్యం ఒక కార్చిచ్చులా వ్యాపించింది. ఊరంతా ఆ గుసగుసలే, ఆ నవ్వులే, ఆ అపహాస్యాలే సల్మాన్ గుండెను రోజుకోసారి కత్తులతో పొడుస్తున్నట్లు అనిపించాయి. న్యాయం కోసం పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన ఆ అమాయకపు యువకుడిని చూసి సమాజం జాలిపడాల్సింది పోయి వింతగా చూస్తూ ఎక్కిరించింది. స్టేషన్లోని ఆ పోలీస్ అధికారిక పెదాలపై వచ్చిన చిరునవ్వు సల్మాన్ పడుతున్న మానసిక వేదనకు అద్దం పట్టింది. తన గుండె గూడును ఎవరికీ చెప్పుకోలేక తాను మోసపోయిన విధానాన్ని తలుచుకుంటూ ఆ యువకుడు లోలోపలే ఎంతో కుమిలిపోయాడు. ఒకవైపు మోసాన్ని కప్పిపుచ్చడానికి వధువు కుటుంబం ఎదురుదాడి చేస్తూ అదనపు కట్నం ఆరోపణలు తెరపైకి తెచ్చింది. డబ్బు బలంతో, దేహ బలంతో నిజాలను అణచివేయాలని చూస్తున్న ఆ వ్యవస్థ ముందు సల్మాన్ ఒంటరిగా నిలబడ్డాడు. పెళ్లి పీటల మీద ఇచ్చిన హామీలు, నూరేళ్ల తోడు ఉంటానన్న మాటలు కేవలం ఒక బూటకపు నాటకంగా మిగిలిపోయాయి. ఆ 5 నెలల గర్భం కేవలం ఒక శరీరాన్ని మాత్రమే కాదు, ఒక నమ్మకమైన యువకుడి జీవితపు పునాదులన్నింటినీ కూల్చివేసింది. చట్టం తన పని తాను చేస్తుందని పోలీసులు అంటున్నా సల్మాన్ కోల్పోయిన నమ్మకాన్ని, మనశ్శాంతిని ఎవరూ తిరిగి ఇవ్వలేరు. జీవితం అంటే కేవలం కలలు కనడం కాదని, కొన్నిసార్లు పీడకలలను కూడా భరించి బ్రతకాలని ఆ సంఘటన అతనికి
నేర్పింది. భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియని ఆ శూన్యంలో సల్మాన్ చూపులు కేవలం గతాన్ని తలుచుకుంటూ కన్నీటి సంద్రంలో మునిగిపోయాయి. ఈ సమాజంలో నమ్మకం అనే పదానికి అసలు అర్థం ఉందా లేదా అనే ప్రశ్న ప్రతి ఒక్కరి గుండెను తొలుచుకుపోతుంది. ఆ పెళ్లి మంటల సాక్షిగా వెలిగిన దీపాలు కాస్త ఆరిపోయి ఆ ఇంట కేవలం చీకటి మాత్రమే మిగిలింది. ఈ నాటకీయ పరిణామాల మధ్య ఒక అమాయకపు జీవి జీవితం అర్థాంతరంగా ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఈ సంఘటన మీరట్లో జరిగింది. ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని తప్పక కామెంట్స్లో తెలియచేయండి. అలాగే వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.